మన అందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ రాయితో పరిచయం జరుగుతుంది. ఈ ప్రపంచం మన మీద ఎప్పుడో ఒకప్పుడు ఈ రాళ్లను కురిపిస్తుంది. అప్పుడప్పుడు మనల్ని తప్పుగా అనుకొని, అప్పుడప్పుడు మనం విఫలం అయ్యామనుకొని, అప్పుడప్పుడు మనల్ని బుద్ధిహీనులనుకొని. కారణాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ రాళ్లతో దెబ్బలు తినాలా వద్దా అనేది ఆ నిర్ణయం మన చేతిలోనే ఉంది. మీరు కావాలి అనుకుంటే ఈ రాళ్లతో దెబ్బలు తిని శోక సముద్రంలో మునిగిపోవచ్చు. లేదా ఒకవేళ కావాలి అనుకుంటే ఈ రాళ్లతో వారధిని నిర్మించి సమస్య అనే సాగరాన్ని దాటేయొచ్చు. నిర్ణయం మీదే. ఈ రాయి మన నిందల యొక్క ప్రతిరూపం. అలాగే మన ఆలోచనది. ఎవరైతే ఈ ఆలోచనల్ని ప్రతికూలంగా మార్చుకుంటారో వారు కేవలం కష్టాన్ని పొందుతారు. ఎవరైతే ఈ ఆలోచనల్ని అభివృద్ధి కోసం అనుకూలంగా మార్చుకుంటారో వారు విజయ శిఖరాన్ని అందుకుంటారు. అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచన అనేది మీ శత్రువు కాదు. ఆలోచన అనేది మీకొక మంచి మిత్రుడు. రాధాకృష్ణ.